లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అమ్మవారి నడకని మరాళి మందగమన అంటాడు. ఆవిడ అంత అందంగా నడుస్తుంది. అమ్మవారు నడిస్తే హంస నడిచినట్టు ఉంటుందంటారు, ఏనుగు నడిచినట్టు ఉంటుందంటారు. గజగమనము అని ఏనుగు యొక్క నడక అంత అందంగా ఉంటుంది అని పద్మినీ జాతి స్త్రీల యొక్క నడకని ఏనుగు యొక్క నడకతో పోలుస్తారు. అమ్మవారి నడకకి ఉపమానం చెప్పాలంటే రెండే చెప్తారు. ఒకటి హంస నడక, రెండవది ఏనుగు యొక్క నడక. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మీద స్తోత్రం చేస్తే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి మెల్లమెల్లగా ఎందుకు నడుస్తుందంటే ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే దిక్పాలులు దేవతలు అందరూ కూడా తమ కిరీటములు నేలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరిస్తూ ఉంటారు రెండు వైపులా నిలబడి.